హే గైస్ వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్. ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట. నేను యాక్చువల్లీ 5 o'clock అట్లా లేచిన. నాకు కొంచెం హెల్త్ బాగాలేకుండే, అందుకనే నేను ఈ మధ్య వీడియోస్ కూడా సరిగ్గా పెట్టట్లేను. సో హాస్పిటల్ నుంచి అయితే మార్నింగ్ 6 o'clock అట్లా వెళ్ళి వచ్చానమాట. సో 5 o'clock లేచి వార్మప్ చేసి 6 o'clock అయితే హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను. ఇంకా 7కి అట్లా ఏమో ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇవన్నిటికీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఫస్ట్ అయితే నేను ఓట్స్ కొంచెం పాలు పోసుకొని పక్కకు పెట్టుకున్నా. నైట్ ఆల్రెడీ పాలు పోసుకొని సోక్ చేసిన అనమాట. బట్ ఇంకా కొంచెం పాలు పోసుకొని అవి సోక్ చేస్తున్నా. ఇంకో సైడ్ ఏమో ఉప్మాకైతే ప్రిపేర్ చేస్తున్నా. అండ్ ఈ ఓట్స్కి అయితే ప్రతిసారి మనం బనానా యాడ్ చేసుకుంటాం కాబట్టి ఈసారి ఏమో యాపిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో యాపిల్ తింటే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి యాపిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇటు సైడ్ అయితే ఇంకా ఉప్మా అయితే చేసుకున్నా. యాక్చువల్లీ ఈ ఇడ్లీ దోశ రొటీన్ అయిపోతుంది అని చెప్పి ఇంకా ఈసారి అయితే ఉప్మా చేసుకున్నాము. నేను యాక్చువల్లీ ఉప్మా తినను, బట్ మా మమ్మీ మా డాడీ కోసం అయితే చేస్తున్నా. ఇంకా ఒక సైడ్ ఏమో టీ అయితే పెట్టాను. ఇంక ఇటు సైడ్ సోక్ అయింది కదా అని చెప్పి యాపిల్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నా. ఇవి కూడా యాపిల్స్ కూడా కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి కొంచెం మిక్స్ చేసి పెడుతున్నా అనమాట. సో ఒక్కసారి అయితే కలుపుతున్నాను. యాపిల్స్ ఇప్పుడు ఇమీడియట్ కట్ చేసి మనము తింటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా అని చెప్పి కొంచెం పాలల్లో అయితే సోక్ చేస్తున్నా. అందుకే కలుపుకుంటున్నాను ఇక్కడ. యాక్చువల్గా ఏమైందంటే నాకు ఫీవర్ వస్తూ పోతూ ఉందన్నమాట ఈ మధ్య. అందుకే ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకుందామని చెప్పి ఎర్లీ మార్నింగ్ లేచాను అనమాట. అండ్ ఈరోజు సిక్ లీవ్ కూడా పెట్టుకున్నాను. సో ఇక్కడ టీ కూడా అయిపోయింది, ఇంకా నాది ఓట్స్ కూడా అయిపోయింది. ఇంకా నేనేమో మా డాడీకి బ్రేక్ఫాస్ట్ పెట్టి ఇస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఉప్మా నాకు ఉప్పు ఎక్కువన్నా అవుతుంది తక్కువన్నా అవుతుంది. ఈసారి ఏమో కారం తక్కువైందంట, అందుకని నేను ఇంకా పిక్కులు వేసిస్తున్నా మా డాడీకి. మ్యాంగో పిక్కులు యాక్చువల్లీ ఇది మా మమ్మీ మొన్న చేసింది, ఇది నేనేమో షూట్ చేయలేదు. ఇంకా అందుకని పిక్కులు అయితే చేసిస్తున్నా. కొంచెం కారంగా కావాలంటే పెట్టిస్తున్నా అనమాట. చట్నీ చేయాలంటే చేయొచ్చు, బట్ కొంతమందికి చట్నీ ఇష్టం ఉంటుంది ఉప్మాలో, కొంతమందికి ఇష్టం ఉండదు అని చెప్పి ఇంకా నేను చేయలేదు. చూస్తున్నారు కదా, ఇంజెక్షన్ అయితే ఇప్పించుకున్నాను. ఇంకా కొంచెం బ్లడ్ టెస్ట్ కూడా చేశారు, ఇంకా ప్లాస్టర్ పెట్టి పంపించారనమాట. ఇంకా రిపోర్ట్స్ అయితే రాలేదని చూస్తున్నా. రిపోర్ట్స్ ఏమో మన మొబైల్కే పంపిస్తామని చెప్పారు. ఇంకా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి నేను ఇంకా టెర్రస్ మీదకి అయితే వచ్చాను. కొంచెం బయట గాలికి వద్దామని చెప్పి చూస్తే మొత్తం ఇక్కడ ఆ గాలి వల్ల డస్ట్ అంతా ఉందన్నమాట, బిల్డింగ్ అంతా. సో ఇది ఒకసారి అయితే క్లీన్ చేయించాలి. చూస్తున్నారు కదా ఎంత గాలి వస్తుందో. ఎందుకు ఈ మధ్య వర్షం తక్కువ ఉంది, గాలి మాత్రం ఎక్కువ ఉంది. ఈ ఎండ కూడా సమ్మర్లానే ఉందన్నమాట. సో ఇక్కడ ఒక్కొక్క చెట్లు అయితే చూస్తున్నాను ఏమేమి ఉన్నాయో. యాక్చువల్లీ ఇక్కడ మందార పువ్వు మొన్న పూసింది, మరి వీళ్ళు తెంపారో ఏమైందో మళ్ళీ కనిపించట్లేదు ఇక్కడ పువ్వు. ఇక్కడ ఫాల్స్ అయితే నేనేమో సోక్ చేయడానికి అయితే తీసి పెడుతున్నా. యాక్చువల్లీ కొన్ని పట్టు శారీస్ ఉన్నాయి, అవి ఎప్పుడు స్టిచ్ చేద్దామన్నా కూడా అవ్వట్లేదు. సో అందుకని ఇవి సోక్ చేసి ఇప్పుడు ఆరేయాలన్నమాట. ఆరేసి మళ్ళీ దాన్ని ఐరన్ చేసి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇంకెప్పుడు ఓపుకుంటా ఎప్పుడు స్టిచ్చింగ్ చేపియాలన్నమాట. టోటల్గా 6 ఉన్నాయి శారీస్, బట్ ఇంకా 2 ఎక్స్ట్రా ఫాల్స్ అయితే తీసుకొచ్చాం. చూడడానికి కలర్స్గా బాగుందని చెప్పి నేను ఇంకా షూట్ చేస్తున్నా ఇక్కడ. ఇంకా బెడ్రూమ్లోకి వచ్చి టీ అయితే తాగుతున్నాను. టైం వచ్చేసి 11 అవుతుంది. బాగా గాలి వస్తుంది కదా అని చెప్పి ఇంకా బయటికి చూస్తూ టీ తాగుతున్నాను అనమాట. మా ఇంటి పక్కకి చాలా బాగుంటుంది, చెట్లు అవన్నీ చాలా బాగుంటాయి. ఇంకా అక్కడ ప్లేస్ ఉంది కదని చెప్పి ఇంకా అక్కడనే చెట్లు ఇవన్నీ మేము కూడా పెట్టామన్నమాట. వేరే పపాయ ట్రీ ఇంకా నీమ్ ట్రీ అట్లాంటివి పెట్టామన్నమాట. సో వాటి వల్ల కొంచెం మంచిగా వస్తుంది అనమాట గాలి. ఇంకా టీ తాగుతూ బయటికైతే చూస్తున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ ఏమో బిల్డింగ్ పై నుంచి ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చి ఇంక ఇవన్నీ ఫోల్డ్ చేద్దామని చెప్పి పెట్టినా అనమాట. ఇంకా డైరెక్ట్ నైట్ టైమే షూట్ చేశాను. యాక్చువల్లీ ఈరోజు సిక్ లీవ్ పెట్టాను కదా, ఇంకా అందరం ఇంట్లోనే ఉన్నాం కాబట్టి, మా సిస్టర్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంకా మా మమ్మీ ఏం చేసిందంటే చికెన్ కర్రీ చేసిందనమాట. సో నాకు కూడా కొంచెం ఓపిక ఉంది కదా అని చెప్పి ఇంక ఇది వాష్ చేసి పక్కకు పెట్టిన. చికెన్కి కావాల్సినవన్నీ నేను
ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెడితే మా మమ్మీ వచ్చి ఇంకా చేసిందనమాట. నేను ఈ నాన్ వెజ్ కర్రీస్ చాలా నేర్చుకోవాలి, ఎందుకంటే నాకు వెజ్ కర్రీస్ కొంచెం ఐడియా ఉంది కానీ ఈ నాన్ వెజ్ కర్రీస్ అయితే అసలు కొంచెం కూడా ఐడియా లేదు. చాలా నేర్చుకోవాలి, మెయిన్గా ఇవే నేర్చుకోవాలి అసలు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అంటే ప్రతి ఒక్కటి నేను చేయగలుగుతా కానీ ఇది మాత్రం అసలు చేయలేను అనమాట. మెయిన్గా అయితే ఉప్పు కారం అయితే నాకైతే సెట్ అవ్వదు, మిగతా కర్రీస్ కూడా ఇంకా అట్లనే ఉంటుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ అదేంటో కొంచెం బాగానే చేస్తా. సో దీని కాంబినేషన్ ఇంకా నేను బగారా రైస్ కూడా వేసాను, బట్ అది అయితే నేను షూట్ చేయలేదు. సో నేను ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.